గైడ్లకి సపరేట్ల గైడ్లకి ఇవ్వాలంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకుండా మా మీద గౌరవంతో లేకపోతే తెలిసిన వాళ్ళకో వస్తారు. అక్కడ మీరు తెలిసిన వాళ్ళే వస్తారు. నాకు తెలిసి మీకు నాలెడ్జ్ ఉంది. నా పేరు దమ్మారంగారెడ్డి, గుల్లాపేట. జగిత్యాల నీలకంఠ ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను. సరే, రైతు మిత్ర కార్యక్రమము మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో స్టార్ట్ చేసిన చాలా డిఓ వరకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది మంచిగా రైతులకు తీసుకున్న కార్యక్రమం కాబట్టి ప్రతి గ్రామాల రైతులకు కూడా మనకు ప్రతి సంవత్సరం ఒక సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి సజెషన్లతోటి మన జిల్లా అధికారులతోటి మంచి ప్రోగ్రాం రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను కూడా ఒక 8-9 సంవత్సరాల నుండి చాలా యూనివర్సిటీ నుంచి మనము చాలా కార్యక్రమాలు తెలుసుకుంటూ రైతులకు ప్రోత్సహిస్తూ ఇప్పుడున్న ఉమ్మడి 4 జిల్లాలకు కొంత నాకు తోసినంత విత్తనం కూడా నేను సొంతంగా రైతులకు ఇస్తున్నా. ఆ రైతులు కూడా మన 3వ పంట దాకా మీరు పెట్టుకోవాలని చెప్తున్నా. ఇప్పటికి కూడా దాదాపు 2-3 జిల్లాల్లో చాలా విత్తనం కంట్రోల్ అయినాయి. ప్రైవేటు కంపెనీలు నమ్మద్దు, ఎందుకంటే ఒక సంవత్సరం పంట పండుతుంది. మంచి మన యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలో మంచి వంగడాలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా మనకు ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు రైతులు చాలా సంతోషంగా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం అంతా. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలలో మోసపోకుండా రైతులు మన యూనివర్సిటీ వంగడాలు చాలా మన అధిక దిగుబడి వచ్చే వంగడాలు వచ్చినాయి. దాంతో మనం ఎప్పటికైనా కానీ ప్రైవేట్ కంపెనీలు నమ్మడానికి వీలు లేదు. యూనివర్సిటీ వంగడాలు పెట్టుకొని సమస్యలను క్లియర్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం కాబట్టి మనకు మంచిగా ఉంటుంది. జగిత్యాల జిల్లాలోనే మనకు దగ్గరనే యూనివర్సిటీ ఉంది. మనకు దానికి తోడు ఇంకా రైతులకు చాలా తెలివితేటలు ఎక్కువ అయ్యి మనకు, ఎందుకంటే చిన్న రైతులు చిన్నగా రైతులు అందరూ ఉంటారు కాబట్టి కొందరు తెలిసినా తెలియకుండా ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం మనకు తెలుస్తుంది కాబట్టి ఒక్క రైతు వచ్చినా కానీ ఆ రైతు ఊళ్ళోకి పోయి అరే మన కార్యక్రమంకి ఉంది ఇవరకు మనకు అన్నీ తెలియలేదు, ఏదో మీటింగ్లో నేను వచ్చాక మనం ఎక్కడో అక్కడ ఇంటికి ఇప్పుడు ప్రతి సొల్యూషన్కి ఒక మార్గం ఉంది. దానికి మనకు జగిత్యాల జిల్లాలో మనం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు డాక్టర్ ఈ రజనీకాంత్. నేను పులాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఈరోజు మన జిల్లా వ్యవసాయాధికారి గారి ఆలోచన మేరకు ఈ రైతు మిత్ర ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దీనిలో మేము పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది రైతులకు చాలా మంచి ప్రోగ్రాము. వాళ్ళకున్న సమస్యలను అదే సమయంలో తీర్చుకోవడానికి మంచి అవకాశము. ఈ ప్రోగ్రాంకి రైతులు కూడా అటెండ్ కావడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు, ఏ విత్తనాలు వేసుకోవాలని వాటి మీద కూడా మేము వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముందు కూడా ఇంకా ఇలాంటి సమస్యలు ఉన్నా మేము వాళ్ళకి పరిష్కరించడానికి ముందుంటాము. మాకు ఈ ప్రోగ్రామ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లా అధికారి గారు చెప్పారు. ఎందుకంటే ఈ రైతులు ఉన్న సమస్యల బేసిస్లో మేము కొత్త పరిశ్రమ చేయడానికి కూడా మాకు చాలా అవకాశం ఉంటుంది. మన ఈ ప్రోగ్రామ్కు సక్సెస్ కావాలని కోరుకుంటూ మన జిల్లా అధికారి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల జిల్లాలో వ్యవసాయ సహాయ సంచాలకుల డివిజన్లలో 3 డివిజన్లు ఉన్నాయి మనకి. జగిత్యాల, ధర్మపురి అండ్ కోర్టుల డివిజన్లో రైతు మిత్ర అనే కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంటే ఇక దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు డైరెక్ట్గా సైంటిస్టులు అధికారులతోటి ప్రతి సోమవారం 10:30 నుంచి 1:30 వరకు ఇక్కడ ఉండే సైంటిస్టులతోటి కానీ అధికారులతోటి కానీ డిస్కస్ చేస్తూ వారి సమస్యలు ఆ వారంలో కానీ లేకపోతే ముందు చేయబోయే సమస్యల్ని డిస్కస్ చేసి కూలంకుషంగా చర్చించి వాళ్ళ సమస్యలను తీర్చుకోవడం జరుగుతుంటుంది. అలాగే వ్యవసాయంలో ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, అతనికి ఉన్న 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, 1 ఎకరం కావచ్చు, ఏ విధమైన ప్లానింగ్ ఉంటే బాగుంటుంది అనేది కూడా సైంటిస్టులు డిస్కస్ చేసి ఒక మంచి అభిప్రాయానికి వచ్చి మంచి వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో, రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. దీంట్లో అంటే మనకు ఈ వారంలో కొంతమంది రైతులు వస్తారు, వచ్చే వారంలో ఇంకో కొంతమంది రైతులు వస్తారు. ఆ వారంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఇంకా ముందు వచ్చే సమస్యలు కాబట్టి వాళ్ళు అడుగుతారు కాబట్టి దీనికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే సైంటిస్టులకు కూడా రైతులు ఏమడుగుతున్నారు అనేది తెలుస్తుంటుంది. వాళ్ళు కూడా ఏం రీసెర్చ్ చేయాలి, ఏం మనం టేకప్ చేయాలనే ఇష్యూస్ కూడా సైంటిస్టులకు తెలుస్తుంది. డిపార్ట్మెంట్ కూడా రైతులు ఏమడుగుతున్నారు అనేది డైరెక్ట్గా మీటింగ్లలో చెప్పేది కాకుండా డైరెక్ట్ చెప్పలేని రైతులు కూడా ఇక్కడ చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకరు వచ్చి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చాలా అంటే మీటింగ్లలో మాట్లాడిన రైతులకి మనం
అవకాశం కల్పించిన వాళ్ళతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది.